జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ సోమవారం సంబంధిత తేదీలను అధికారికంగా ప్రకటించారు. అంతకు కొన్ని గంటల ముందే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చించింది. ఇక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కుల గణనకు తాము అనుకూలమని ప్రకటించారు. దేశ సమగ్ర అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం అత్యవసరంగా తీయాల్సిన ఎక్స్రే కులగణన అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలోని ముఖ్యమంత్రులు ఇప్పటికే కులగణనకు మద్దతు ప్రకటించారన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు 4 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుంటే 3 చోట్ల ఓబీసీలే సీఎంలుగా ఉన్నారని, కానీ 10 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓబీసీ కేటగిరీకి చెందిన సీఎం ఒక్కరే ఉన్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి కులగణన చేయాలన్న ఉద్దేశమే లేదంటూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు బీజేపీని. కానీ ఈ సమావేశంలో పాలస్తీనా వివాదంపై కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ వారిని డిఫెన్స్లో పడేసింది. ఇజ్రాయెల్ పాలస్తీనా వార్కు సంబంధించి పాలస్తీనా వాదానికి మద్దతు తెలపడం విమర్శలకు తావిస్తోంది. భారత్లో ముస్లిం ఓట్లు కోల్పోకూడదనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందంటూ అన్ని వైపుల నుంచి నెగిటివిటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకు కోసమే హమాస్ ఉగ్రవాదుల పక్షాన మాట్లాడిన విషయాన్ని బీజేపీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. సిడబ్ల్యూసీ తాజా తీర్మానం హిందూ ఓటు బ్యాంకులో చీలికను ఆపడానికి బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి పవర్ఫుల్ అస్త్రాలు అందించాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. కులగణనకు డిమాండ్ చేస్తూ బీజేపీకి ఓబీసీ ఓటర్లు దూరం చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలతో సెల్ఫ్ గోల్ చేసుకుందని అభిప్రాయపడ్డారు. బుల్లెట్ల గాయాలకు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుంటే కాంగ్రెస్ మాత్రం తీవ్రవాద సంస్థలకు, ఉగ్రవాదానికి మద్దతిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ స్టాండ్తో కాంగ్రెస్ తన రియల్ ఫేస్ను బహిర్గతపరిచిందని, ఇలా బహిరంగంగానే హింసకు మద్దతుగా నిలబడే పార్టీ తన దేశాన్ని, పౌరులను ఎలా కాపాడుతుంది అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ఆదివారం ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రజలపై క్రూరమైన దాడులను కాంగ్రెస్ ఖండిస్తోందని తెలిపారు. పాలస్తీనా ప్రజల ఆత్మ గౌరవం, సమానత్వం, గౌరవప్రదమైన జీవితానికి సంబంధించిన చట్టబద్ధమైన ఆకాంక్షలు, ఇజ్రాయెల్ ప్రజల చట్టబద్ధమైన జాతీయ భద్రతా ప్రయోజనాలకు భరోసా ఇస్తూ చర్చల ప్రక్రియ ద్వారా మాత్రమే నెరవేరాలని భారత జాతీయ కాంగ్రెస్ విశ్వసిస్తోందని పేర్కొన్నారు. ఏ రకమైన హింస అయినా ఇప్పటికీ పరిష్కారాన్ని అందించదని, అది అంతం కావాలని అభిప్రాయపడ్డారు. నిజానికి ఎప్పుడూ పాలస్తీనా హక్కుల కోసం నిలబడే పార్టీ నుంచి ఇది బ్యాలెన్స్డ్ కామెంట్గా పరిగణించబడింది. కానీ సోమవారం జరిగిన సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత అంతా మారిపోయింది. 1000 మందికి పైగా మరణించిన మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధంపై సిడబ్ల్యూసీ తన నిరాశను, వేదనను వ్యక్తం చేసింది. భూమి, స్వపరిపాలన, గౌరవంగా జీవించే హక్కుల కోసం సిడబ్ల్యూసీ పాలస్తీనాకు తన దీర్ఘకాల మద్దతు తెలిపింది. ఈ మేరకు కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ప్రస్తుత సంఘర్షణకు దారితీసిన అత్యవసర సమస్యలు సహా అన్ని సమస్యలపై చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. అయితే సిడబ్ల్యూసీలో చర్చ జరిగిన అనంతరం తమ స్టాండ్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇజ్రాయెల్ సమస్యపై అక్కడ ఎటువంటి వివరణాత్మక చర్చ జరగలేదని, దీర్ఘకాలిక ఆలోచనల్లో భాగంగానే ప్రకటన మారిందని సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి పాలస్తీనాకు మద్దతిస్తోంది. 1980లో ఢిల్లీలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆప్యాయంగా పలకరిస్తున్న యాసర్ అరాఫత్ చిత్రం ఈ సమస్యపై పార్టీ వైఖరేంటో స్పష్టంగా తెలియజేస్తోంది. అయితే లౌకికవాదం ముసుగులో ముస్లిం సంస్థలకు అనధికారిక మద్దతు తెలపడంలో కాంగ్రెస్ ముందుంటుందని తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI, దాని అనుబంధ సంస్థలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా మెజార్టీ పార్టీలు స్వాగతించాయి. PFI దేశంలో ప్రజల మధ్య విద్వేష భావాలు ప్రేరేపిస్తున్నందునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోగా, మత కలహాలను ప్రేరేపించే విధానాలు, సిద్ధాంతాలకు తమ పార్టీ కూడా వ్యతిరేకమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కానీ PFI తరహాలోనే హిందువులను రెచ్చగొడుతున్న RSS, బజరంగ్ దళ్ పైన నిషేధం విధించాలని డిమాండ్ చేసి తన బ్యాలెన్సింగ్ పాలిటిక్స్ను బయటపెట్టింది. ఈ రకంగా ఎప్పటికప్పుడు ముస్లింల ఆగ్రహానికి గురి కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటాన్ని కాంగ్రెస్కు మొదటి నుంచి అలవాటు చేసుకుంది. ఇక జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పైన కాంగ్రెస్ ఇదే రకమైన ధోరణి ప్రదర్శించింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం మాట్లాడుతూ, ఒక్క క్షణం పాటు మీరు విజయం సాధించాము అనుకోవచ్చు, కానీ మీరు అనుకుంటున్నది తప్పు. చరిత్ర మీ నిర్ణయం తప్పని నిరూపిస్తుంది. సభ ఈరోజు ఎంత పెద్ద తప్పు చేసిందో రాబోయే తరాలు గుర్తు చేసుకుంటాయని విమర్శించారు. అయితే జమ్మూ కాశ్మీర్లో అలాంటి పరిస్థితులు తలెత్తేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని బీజేపీ విమర్శించింది. కాగా జాతి ప్రయోజనాల కోసమే ఈ బిల్లు తీసుకొచ్చినట్లు సమాధానం ఇచ్చింది. ఆర్టికల్ 370 నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పని,
దాన్ని అమిత్ షా సరిదిద్దుతున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సమయంలో కాంగ్రెస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, ఇందిరాగాంధీని అలహాబాద్ కోర్టు తీర్పు నుంచి రక్షించడానికి కాంగ్రెస్ రాజ్యాంగానికి సవరణలు చేసిన విషయంపైన అమిత్ షా చురకలంటించారు. నిజానికి ఆర్టికల్ 370, 35A సవరణ తర్వాత కశ్మీర్ లోయలో పర్యాటకం పెరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తుండడంతో యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీకి ఆ ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి మద్దతు లభించడం తెలిసిందే. దీంతో జమాతే ఇస్లామీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాతో జతకట్టినట్టు అయింది. ఇవి రెండు కూడా ఆరోగ్య అవగాహన శిబిరాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయుధ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ గతంలోనే ఆరోపించింది. 2014లో కేరళలోని PFI, SDPI కార్యాలయాల్లో పోలీసులు జరిపిన పలు దాడుల్లో ఆయుధ నిల్వలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు, ఆ సమయంలో అరెస్ట్ అయిన 24 మంది నిందితులు ఈ రెండు పార్టీలకు చెందినవారే. నిజానికి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్లే రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేశారని ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. కేరళలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే ముస్లిం లీగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని UDF భాగస్వామ్య పక్షం కావడం కలిసొచ్చింది. అంతేకాదు, మెజార్టీ మతస్థులు మైనార్టీగా ఉన్న చోటుకు పోయి కాంగ్రెస్ నేత పోటీ చేశారని అప్పట్లో మోదీ సైతం విమర్శించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లోనే కాంగ్రెస్ రాజకీయాల్లో ఇస్లాంవాదం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఈ మేరకు మాజీ ముస్లిం లీగర్లలో చాలామంది కాంగ్రెస్ పాలనలో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు. ఇక ఇటీవలే విడుదలైన ఒక సర్వేలో దేశంలో దాదాపు 52% ముస్లింలు రాహుల్ గాంధీని భారతదేశ తదుపరి ప్రధానిగా ఎందుకు కోరుకుంటున్నారో వారి చేతలే చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.